ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకుందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వస్తే పార్టీకి భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందన్న ఆందోళనలో నేతలున్నారా? గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడంలో ఆంతర్యం ఇదేనా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు సర్వశక్తులు అడ్డుతున్నారు. ఈ 4 జిల్లాల పరిధిలో 7 మంత్రులు ఉండగా వారంతా అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం చెమటోడుస్తున్నారు. క్షేత్రస్థాయిలో అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉండడంతో వారిని మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జి నియమించి పనిచేయిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎన్నికను ఛాలెంజ్గా తీసుకుంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియామకమైన మీనాక్షి నటరాజన్ ఎన్నికలపై ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారట. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నాయి హస్తం వర్గాలు. గతంలో గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ఏ ముఖ్యమంత్రి ప్రచారంలో పాల్గొనలేదని, కేవలం నేతలను సమన్వయం చేయటం మాత్రమే చేసేవారని గుర్తు చేస్తున్నారు నేతలు. ఇటీవల ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఎన్నికలలోనూ రేవంత్ రెడ్డి నేతలను మానిటరింగ్ చేశారు తప్ప ప్రచారానికి వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టాస్క్ గా మారింది. కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందులో భాగంగానే కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి వచ్చింది అంటున్నారు. ప్రచార సభలలో గ్రాడ్యుయేట్లను ఓట్ల కోసం రేవంత్ రెడ్డి దాదాపు బ్రతిమలాడినంత పనిచేశారు. ఇంటెలిజెంట్ సర్వేలలో ఎంత చేసినా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదని తేలడంతో సీఎం రేవంత్ రెడ్డి సైతం కాడ ఎత్తేసినట్టుగా మాట్లాడారు. గెలిచినా ఓడినా తనకు వచ్చే నష్టమేమీ లేదని ముందుగానే ఓటమిని ఒప్పుకున్నారు అన్న వాదన ఉంది. దీంతో సీఎం ప్రచార సభలలో జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న చర్చ సొంత పార్టీలో జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లలో ఉన్న వ్యతిరేకతకు తోడు అభ్యర్థి వ్యవహార శైలి కూడా నష్టం చేస్తున్నట్టు హస్తం పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి వ్యవహార శైలి పట్ల సొంత పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుందట. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి నరేందర్ రెడ్డి తన వ్యక్తిగత టీంపైనే ఆధారపడడం, కాంగ్రెస్ శ్రేణులను కలుపుకొని వెళ్లడం లేదని అటు మంత్రులు, ఇటు ఎమ్మెల్యేలు మండిపడుతున్నారట. అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిన పార్టీ శ్రేణులు సైతం అసంతృప్తితో ఉన్నారట. ఇది కూడా అభ్యర్థి గెలుపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పట్టభద్రులు ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి.